ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా తుమ్మల శ్యామ్ కిషోర్ ను నియమించిన జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తుమ్మల శ్యామ్ కిషోర్ కు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు ఆమలకంటి హరికృష్ణ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నక్కపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వెలగా సుధాకర్ రావు, మండల సహాయ కార్యదర్శి సఖిరెడ్డి గణపతి ముఖ్య అతిథులుగా పాల్గొని తుమ్మల శ్యామ్ కిషోర్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తుమ్మల శ్యామ్ కిషోర్ మరింత సమర్థవంతంగా పనిచేసి పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారు కోరారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు శ్యామ్ కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పెక్కెటి రాజారావు, మాజీ ఉప సర్పంచ్లు పొడగట్ల సన్యాసిరావు, బొల్లం రమణ, జనసేన నాయకులు మేకల సాయి, పెక్కెటి లచ్చబాబు, పొడగట్ల రాజు, గొల్లపల్లి రాజు, బూత్ ఏజెంట్లు నాగసాయి, శివ, దుర్గాప్రసాద్, జన సైనికులు శివయ్య, దివాణం వెంకటేష్, ఉప్పలరాజు, రామదాసు, శ్రీను, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నక్కపల్లి మండలం జనసేన పార్టీ తరఫున ఉద్దండపురం గ్రామం నుంచి తుమ్మల శ్యామ్ కిషోర్ గారికి సమాచార సేకరణ కమిటీ మెంబర్గా ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, గడ్డం బుద్ధి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాదు, పదవులు ముఖ్యం కాదు, పార్టీకి సేవ చేయడమే ముఖ్యమని భావించి తుమ్మల శ్యామ్ కిషోర్ గారు జనసేన పార్టీ పెట్టుకున్న నుంచి ఈ రోజు దాకా కష్టపడి పనిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఈయన మరి ఇలాంటి వాళ్ళకి పదవి రావడం సముచితమే అని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, గడ్డం బుద్ధి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నాకు తెలిసి తుమ్మల శ్యామ్ కిషోర్ గారు నేను రాజకీయాలు రాకముందు నుంచి కూడా అతను ప్రజారాజ్యంలో గడ్డం బుద్ధి గారితోనూ, తర్వాత ప్రజారాజ్యం మెగా ఫ్యామిలీతో ఎప్పుడు అనుబంధంగా ఉండడం జరిగింది. అదేవిధంగా అతనికి ఈరోజు ఈ అనకాపల్లి జిల్లా సమాచార సేకరణ కమిటీలో సభ్యునిగా ప్రకటించడం మాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా వేరే పార్టీకి వెళ్లకుండా అదే పార్టీలో ఉండి ఈ ఓన్లీ మెగా ఫ్యామిలీకి అనుబంధంగా ఉండి పనిచేసినందుకు అతనికి ఇది తగిన గౌరవం భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. పార్టీలో నిస్వార్థంగా పనిచేస్తే పదవి దాని అంతకు అదే వస్తుందని గుర్తింపు శ్యామ్ కిషోర్ గారే. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇప్పుడు జనసేన వరకు కూడా ఫలితం ఆశించకుండా పనిచేసిన వ్యక్తికి ఈరోజు జనసేన పార్టీ సరైన గుర్తింపు ఇచ్చింది. మండల ప్రధాన కార్యదర్శి శ్యామ్ గారికి, అనకాపల్లి పార్లమెంట్ కమిటీ మెంబర్గా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం మా అందరికి కూడా చాలా ఆనందం కలిగించింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.